Hi friends, welcome to Thinker's Room. A Satyagrahi loves his so-called enemy even as he loves his friend. He has no enemy. ఒక సత్యాగ్రహి తన స్నేహితుణ్ణి ఎంతగా ప్రేమిస్తాడో శత్రువుగా భావించబడే వాడిని కూడా అంతగానే ప్రేమిస్తాడు. అతని దృష్టిలో శత్రువు అంటూ ఎవరు ఉండరు అని మహాత్మా గాంధీ సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించే ఏ ఒక్క సాధారణ సత్యాగ్రహి పోరాట యోధుడి గురించైనా ఈ సాధారణ సూత్రీకరణ చేశారు. అయితే 1940లో గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఈ ఉద్యమానికి తొలి వ్యక్తిగత సత్యాగ్రహిగా గాంధీజీ మొదటి సత్యాగ్రహిగా వినోబావేని ఎంపిక చేశారు. ఆ తర్వాత రెండవ సత్యాగ్రహిగా జవహర్లాల్ నెహ్రూను ఎంపిక చేశారు. వినోబావే ప్రసిద్ధ భూదాన్ ఉద్యమ వ్యవస్థాపకులు. గాంధీజీ సిద్ధాంతాలను, అహింసా మార్గాన్ని ఆయన బాగా విశ్వసించేవారు. అయితే 40 వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్నమాట. సామూహికంగా కాకుండా ఎంపిక చేసిన వ్యక్తుల ద్వారా నిరసన తెలపడం అనేది ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్యమం ప్రారంభం కావడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి. భారతీయులను అనుమతి లేకుండా యుద్ధంలోనికి లాగడం. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లింగో భారతీయ నాయకులను సంప్రదించకుండానే భారతదేశం కూడా బ్రిటన్ తరపున యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించారు. దీనిని గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించారు. భారతీయుల అసంతృప్తిని చల్లార్చడానికి 1940 ఆగస్టులో బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది. అయితే ఇందులో భారతీయులు కోరుకున్న తక్షణ పూర్ణ స్వరాజ్యం లేదా స్పష్టమైన స్వాతంత్ర్యం హామీ ఏమీ లేదు. అందుకే గాంధీజీ దీన్ని తిరస్కరించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడకుండా మరియు వార్తాపత్రికల్లో రాయకుండా బ్రిటిష్ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. ప్రజల ప్రాథమిక హక్కైన వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం ఈ ఉద్యమం యొక్క ముఖ్య లక్షణం. అయితే సామూహిక ఉద్యమం చేపడితే బ్రిటన్ కష్టాల్లో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని ఉన్నట్లు అవుతుందని, పైగా హింసకు దారితీసే అవకాశం ఉండదని మహాత్మా గాంధీ భావించారు. అందుకే ఆయన శాంతియుతంగా వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎంచుకున్నారన్నమాట. 1940 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని వార్ధాకు సమీపంలో ఉన్న పవనార్ ఆశ్రమం నుండి ఈ ఉద్యమం అధికారికంగా ప్రారంభమైంది. గాంధీజీ మొదటి సత్యాగ్రహిగా ఎంపిక చేసిన ఆచార్య వినోబావే బహిరంగంగా బ్రిటిష్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. 3 రోజుల పాటు నిరంతరంగా ప్రసంగాలు చేసిన తరువాత బ్రిటిష్ పోలీసులు వినోబావేని అరెస్ట్ చేశారన్నమాట. వినోబావే అరెస్ట్ అనంతరం జవహర్లాల్ నెహ్రూ సత్యాగ్రహిగా, బ్రహ్మదత్ మూడవ సత్యాగ్రహిగా నిరసనలు తెలిపి జైలుకు వెళ్ళారు. అయితే వినోబావే గొప్ప ఆధ్యాత్మిక శిష్యుడు గాంధీజీకి. అంతేకాకుండా వినోబావే తొలి సత్యాగ్రహి మరియు ఆయన గొప్ప దార్శనికుడు. ఎందుకంటే స్వాతంత్ర అనంతరం భారతదేశం ఎలా ఉండాలి అని నవనిర్మాణ దిశగా ఆయన గొప్ప ఆలోచన చేశారు. ఏంటంటే మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ ఆసుపత్రులు, వాటి స్థలాలు ఆచార్య వినోబావే గారి భూదాన్ ఉద్యమం స్ఫూర్తితోనే దాతలు ఇచ్చారన్నమాట. వినోబావే గారి నిస్వార్థ పోరాటంలో సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామంలో ఈ భూదాన్ ఉద్యమం మొదలైంది. అంటే మన తెలుగు నేల ఈ భూదాన్ ఉద్యమానికి తొలి అడుగు వేసిందన్నమాట. ఈ ఉద్యమంలో దేశమంతటా పర్యటించి వినోబావే గారు 44 లక్షల ఎకరాల భూమిని సేకరించారు. అయితే పోచంపల్లిలో మొదటి దాత ఎవరంటే ఆ గ్రామానికి చెందిన వెదిరే రామచంద్రారెడ్డి గారు. వినోబావే పిలుపు మేరకు ఆయన స్పందించి పేదలకు పంపిణీ చేయడానికి అక్కడికక్కడే 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారన్నమాట.
విద్యా సంస్థలు, సామాజిక అవసరాలకు వినోబా భావే గారు భూములు సేకరించారు. వినోబా భావే గారు దేశవ్యాప్తంగా దాదాపు 44 లక్షల ఎకరాల భూమిని స్వచ్ఛంద విరాళాల ద్వారా సేకరించారు. ఈ సేకరించిన భూములను కేవలం పేద రైతులకు పంచడమే కాకుండా గ్రామాల్లో ప్రజా ప్రయోజనాల కోసం, అంటే పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ వైద్యశాలల కోసం ఆయన కేటాయించారు. గ్రామాల్లోని పిల్లలకు చదువు అవ్వాలనే ఉద్దేశంతో దాతలు ఇచ్చిన భూముల్లోనే నేటికిని ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, హై స్కూల్స్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. గ్రామ సమాజాలు. వినోబా భావే గారు గ్రామదాన్ అనే మరో ఉద్యమం కూడా తెచ్చారు. దీని ద్వారా గ్రామాల్లోని ఉమ్మడి అవసరాలైన పాఠశాలలు, లైబ్రరీలు మరియు వైద్యశాలల కోసం దాతలు భూములను ఊరి పేరును రాసిచ్చారు. భారతదేశంలో చట్టాల ద్వారా కాకుండా భూమి అనేది దేవుడిచ్చిన ఆస్తి, దానిపై అందరికీ సమాన హక్కు ఉండాలనే గాంధేయ భావజాలంతో భూస్వాముల హృదయాలను మార్చి వినోబా భావే గారు ఈ అద్భుతాన్ని సాధించారు. వినోబా భావే గారు గొప్ప దార్శనికుడు. ఆయన దేశమంతటా పర్యటించి ఆయన సేకరించిన లక్షల ఎకరాల భూమి నేటికిని విద్యార్థుల చదువు కోసము, ప్రజల అవసరాలను తీర్చడం కోసము ఎంతో మంది దాతలకు స్ఫూర్తిదాయకంగా నిలవడం ఆయన చేసిన గొప్ప కృషి. వినోబా భావే గారు భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో తొలి వ్యక్తిగత సత్యాగ్రహి. అంతేకాకుండా వినోబా భావే గారు తొలి రామన్ మెగసెసే అవార్డు గ్రహీత మరియు భారతరత్న. అటువంటి వినోబా భావే గారిని ఎల్లప్పుడూ మనము స్వాతంత్ర పోరాటంలో ఒక గొప్ప స్ఫూర్తిదాయకుడిగా ఈ భారతదేశ చరిత్రలో నిలిచిపోతారని మనందరం కూడా ఆయన్ను స్మరించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.